ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే ఎలీషా ఏలియాలు ఒక చక్కని గురు శిష్యుల అనుబంధానికి నిదర్శనంగా ఉన్నారు. ఎలీషా ఏలియా యొక్క శిష్యుడు. ఏలియా దగ్గర అనేక మంది శిష్యులు ఉన్నప్పటికీ ఎలీషా మాత్రం స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నటువంటి శిష్యుడిగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎలియా అంటున్నాడు, ఎలీషా, యెహోవా నన్ను బేతేలుకి వెళ్ళమంటున్నాడు, కాబట్టి నాయన నువ్వు ఇక్కడ నిలిచి ఉండు అంటే ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడువను, నేను నిన్ను విడువనయ్యా, నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తానయ్యా అన్నాడు. ఇద్దరు కలిసి సరేరా, ఇద్దరు కలిసి వెళ్ళారు. మరలా ఏలియా అంటున్నాడు, అయ్యా ఎలీషా, యెహోవా నన్ను ఎరుకో రమ్మంటున్నాడు, వెళ్ళమంటున్నాడు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండు నాయన అంటే, లేదు లేదు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ సందర్భాలని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే శిష్యరికం చేసేటటువంటి ఒక శిష్యుడు తన యొక్క గురువు గారి దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నాడు, ఎంత విశ్వాసంగా ఉండి ఆయన్ను విడువక వెంబడించేటటువంటి వాడు. అనేక మందిని గురు శిష్యుల్ని మనం చూస్తూ ఉంటాము. కొంతమంది ఒక గురువు గారు లేకపోతే వాళ్ళ గురువు గారు ఏదన్నా కఠినమైనటువంటి మాట మాట్లాడినా, ఏదన్నా నొప్పించేటటువంటి మాట మాట్లాడినా కానీ ఆ శిష్యుడిగా ఆ గురువు దగ్గర శిష్యరికం చేయడు. ఎంతో మంది గురువుల దగ్గర ఉంటున్నారు, సేవకులుగా ఉంటున్నారు, కొద్ది మాటలు నేర్చుకుంటున్నారు, కొంచెం వాక్యం రాగానే, కొంచెం పాటలు పాడడం రాగానే వారి శిష్యరికాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు అనేకం మనం చూస్తా ఉన్నాం. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మనము యేసు యొద్ద శిష్యరికం చేసేటటువంటి ఒక శిష్యులంగా ఈ ఎలీషా ఏలియాలు మనకి ఉదాహరణగా చెప్పబడ్డాయి. కానీ మనము యేసు దగ్గర శిష్యరికం చేసేటటువంటి శిష్యులంగా మనం ఉంటున్నప్పుడు దేవుని దగ్గర ఎంత నమ్మకంగా మనం ఉంటున్నాం, దేవుని వద్ద నమ్మకంగా ఆయనతో కొనసాగుతామన్నామా? అనేక మందిని మనం చూస్తా ఉన్నాం. అనేక మంది గొప్ప గొప్ప దైవజనులని పిలువపడుచున్నటువంటి వారందరూ ఈ రోజున కనుమరుకైపోయారు. ఈ రోజున వారు కనబడటం లేదు. ఎంతో మంది ప్రఖ్యాత గాయకులు ఈ రోజున వారు సేవలో లేరు. ఈ రోజున అనేక మంది గొప్ప దైవజనులైనటువంటి వారందరూ ఈరోజు సేవలో లేరు. కారణం ఏంటి? వారు స్థిరమైనటువంటి విశ్వాసము క్రీస్తులో కనపరచలేకపోతున్నారు. ప్రియమైనటువంటి వారులారా, ఈ రోజున యేసు ప్రభు సూటిగా నీతో మాట్లాడుతా ఉన్నాడు. నువ్వు యేసుతో స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కనపరచగలుగుతున్నావా? యేసులో అటువంటి స్థిర విశ్వాసాన్ని కనపరిచినటువంటి వాడు అపోస్తలుడైనటువంటి పౌలు. పౌలు క్రైస్తవులని హింసించటానికి బయలుదేరాడు. కానీ యేసు ద్వారా పట్టబడినప్పుడు ఆయన తన మనసును మార్చుకున్నాడు. He changes his attitude, he changes his goal. ఆయన తన యొక్క గమ్యాన్ని మార్చుకున్నాడు. యేసు వైపు చూశాడు. అయ్యా, నన్నేం చేయమంటావు? ఇప్పుడు నన్నేం చేయమంటావు ప్రభువా అంటున్నాడు. వెళ్ళు, నా ప్రజలని నా వైపుకి మార్చు అని దేవుడు చెప్పినప్పుడు అనేక మంది అన్యజనుల కోసము తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనక తీయక వారి కోసం ఆయన అహర్నిశలు కష్టపడినటువంటి సేవకుడు. ప్రియమైనటువంటి వారులారా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక మంది దైవజనుల నిస్వార్థమైనటువంటి సేవని మనం చూస్తా ఉన్నాము. నిజంగా నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా ఉంటే,
దేవుని పట్ల స్థిరమైనటువంటి మనస్తత్వాన్ని ప్రదర్శించి స్థిరముగా దేవునిలో నిలబడి ఉండి ఆయన కోసం పాటుపడేటటువంటి వాడుగా జీవించటానికి దేవుడు మనందరికీ కృపను అనుగ్రహించును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్.